హాయ్ అండి అందరికీ. రీసెంట్గా మీరందరూ వినే ఉంటారు, పునర్విక అనే చిన్నారి పాప ఎస్ఎంఏ టైప్ 1 అనే రేర్ జెనెటిక్ డిసార్డర్తో ఫైట్ చేస్తుంది. ఆ పాప ట్రీట్మెంట్ కోసం ఒక ఇంజెక్షన్ కాస్ట్ ఆల్మోస్ట్ 16 crores. దానికోసం మన తెలుగు స్టేట్స్లో ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది. అసలు ఎస్ఎంఏ టైప్ 1 అంటే ఏంటి? ఇది ఎందుకు వస్తుంది? ఆ ఇంజెక్షన్ ఎందుకంత కాస్ట్? ఇవన్నీ సింపుల్గా క్లియర్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక డిలే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు ఎస్ఎంఏ అంటే ఏంటి? ఎస్ఎంఏ అంటే స్పైనల్ మస్కులర్ యాట్రోఫీ. ఇది ఒక జెనెటిక్ డిజార్డర్. సింపుల్గా చెప్పాలంటే మన బాడీలో ఉన్న మజిల్స్ని కంట్రోల్ చేయడానికి బ్రెయిన్ నుండి సిగ్నల్స్ పంపించే మోటార్ న్యూరాన్స్ ఉంటాయి. ఆ మోటార్ న్యూరాన్స్ డ్యామేజ్ అయితే మజిల్స్ వీక్ అయిపోతాయి. అదే ఎస్ఎంఏ. ఇలా ఎందుకు జరుగుతుంది? మెయిన్ రీజన్ ఏంటంటే SMN1 జీన్లో ప్రాబ్లం ఉండటం వల్ల. ఇది వైరస్ కాదు అండ్ ఇది ఇన్ఫెక్షన్ కూడా కాదు. ఇది జీన్స్ ద్వారా పేరెంట్స్ నుండి పిల్లలకు వస్తుంది. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒక్కరే పేరెంట్ క్యారియర్ అయితే బేబీకి డిసీజ్ రాదు. కానీ మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు క్యారియర్స్ అయితే మాత్రమే బేబీకి ఎస్ఎంఏ రావచ్చు. క్యారియర్ ఈజ్ నథింగ్ బట్ డిసీజ్ని క్యారీ చేసే పర్సన్ అనుకోండి. మన బాడీలో ఉన్న ప్రతి జీన్కి 2 కాపీస్ ఉంటాయి. ఒక కాపీ అమ్మ నుండి వస్తుంది, ఒక కాపీ నాన్న నుండి వస్తుంది. ఇప్పుడు ఇమాజిన్ చేయండి, అమ్మ క్యారియర్, నాన్న కూడా క్యారియర్. అంటే అమ్మ జీన్లో ఒక నార్మల్ జీన్ అండ్ ఒక డిఫెక్టివ్ జీన్ ఉంటుంది. అండ్ సేమ్ నాన్నలో కూడా ఒక డిఫెక్టివ్ జీన్ అండ్ ఒక నార్మల్ జీన్ ఉంటే ఇద్దరు క్యారియర్స్ అవుతారు. సో బేబీకి డిసీజ్ రావచ్చు. అందుకే చాలామంది పేరెంట్స్ హెల్తీగా కనిపించినా కూడా బేబీకి ఎస్ఎంఏ రావచ్చు. రీజన్ ఏంటంటే ఇద్దరు అన్నోయింగ్లీ క్యారియర్స్ అయి ఉంటారు. వాళ్ళు నార్మల్గానే ఉంటారు, వాళ్ళకి ఎలాంటి డిసీజ్ సిమ్టమ్స్ ఉండవు. కానీ తన బాడీలో ఒక డిఫెక్టివ్ జీన్ ఉంటుంది. ఆ డిఫెక్టివ్ జీనే తన పిల్లలకి పాస్ చేయగలరు. క్యారియర్గా ఉన్న వాళ్ళని బయట చూస్తే తెలియదు, సింపుల్ బ్లడ్ టెస్ట్ ద్వారా మాత్రమే తెలుస్తుంది. అందుకే క్యారియర్ స్క్రీనింగ్ టెస్ట్ చాలా ఇంపార్టెంట్. ఈ డిసీజ్ని ఎలా గుర్తించాలి? మోస్ట్లీ 0 to 6 months బేబీలో కనిపిస్తుంది. ఇంపార్టెంట్ సింప్టమ్స్: బేబీ హెడ్ని హోల్డ్ చేయలేకపోవడం, హ్యాండ్స్ అండ్ లెగ్స్ వీక్గా ఉండటం, మిల్క్ తాగడానికి కష్టంగా ఉండటం, క్రై వీక్గా ఉండటం, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, బేబీ డెవలప్ స్లోగా ఉండటం. బేబీ 6 months అయ్యాక కూడా కూర్చోలేకపోతే ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. అండ్ ఆ ఇంజెక్షన్ కాస్ట్ ఎందుకంత ఎక్కువ? దీనిని జోల్జన్మా అంటారు. ఇది జీన్ థెరపీ. అంటే బేబీ బాడీలో పనిచేయలేని జీన్ బదులు ఒక కొత్త వర్కింగ్ జీన్ని ఇంజెక్షన్ ద్వారా బాడీలోకి పంపిస్తారు. ఇది ప్రపంచంలోనే కాస్ట్లీయెస్ట్ మెడిసిన్. ఎందుకంటే ఇది 1-time ట్రీట్మెంట్, ఇయర్స్ ఆఫ్ రీసెర్చ్ అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో తయారు చేస్తారు. రేర్ డిసీజ్ కాబట్టి పేషెంట్స్ తక్కువ, అందుకే అంత కాస్ట్ ఉంటుంది. ఎర్లీ డిటెక్షన్ అయితే ట్రీట్మెంట్ బెటర్గా వర్క్ అవుతుంది. ఎస్ఎంఏని 100% ప్రివెంట్ చేయడం పాసిబుల్ కాదు, కానీ రిస్క్ తగ్గించవచ్చు. మ్యారేజ్ ముందు లేదా ప్రెగ్నెన్సీ ముందు క్యారియర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాలి. జెనెటిక్ కౌన్సిలింగ్ తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ టైంలో ఎర్లీ జెనెటిక్ టెస్ట్ చేయించుకోవచ్చు. సో డాక్టర్స్ అడ్వైస్ ఫాలో అవ్వాలి. పునర్విక లాంటి పిల్లలు త్వరగా కోలుకోవాలని మనసారా కోరుకుందాం. అవేర్నెస్ ఉంటే మనం ఇలాంటి ప్రమాదాలను ముందే గుర్తించగలం. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అవేర్నెస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ ద ప్రివెన్షన్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇక సెలవు. ఉంటాం మరి. బై.